హాయ్ అండి. భారతి ఫార్మ్స్‌లో టిఫిన్స్ ఎలా ఉంటాయి అనే డౌట్ ఉంటుంది. అలాగే అక్కడ స్టోర్‌లో ఎలాంటి ఐటెమ్స్ ఉంటాయి, ఎంత ప్రైస్‌లో ఉంటాయి, అలాగే కూరగాయలు ఎలా సేల్ చేస్తూ ఉన్నారనేది కూడా చూడాలని చాలా మందికుంటుంది. కానీ ఇవాళైతే నేను ఫైనల్లీ వెళ్ళానండి. ఎప్పటినుంచో అనుకుంటూ ఉన్నాను. నాలాగా చాలా మంది కూడా ఉంటారింకా వెళ్ళకుండా. నేనైతే ఫైనల్లీ వెళ్ళాను. అక్కడ రాగి ఇడ్లీ తీసుకున్నాము. అలాగే నార్మల్ రవ్వ ఇడ్లీ కూడా తీసుకున్నామండి. 2 కూడా చాలా బాగున్నాయి. రాగి ఇడ్లీ ఇంకా బాగుంది. అక్కడ మనం టిఫిన్స్ లో బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, అలాగే వైట్ రైస్, రెడ్ రైస్ ఇలాగా రకరకాల రైస్లతో తయారు చేసిన దోశలు, ఇడ్లీలు ఉంటాయి. మనకు నచ్చినట్టు మనము బిల్లింగ్ సెక్షన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇడ్లీ ప్లేట్ కి 3 వస్తాయండి. 40 రూపీస్. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది. సూపర్ టేస్టీగా ఉన్నాయి. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఎంత చెప్పినా తక్కువే. బ్రేక్ఫాస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. నేను మసాలా దోశ తీసుకుందాం అనుకున్నా కానీ 1 అవర్ వెయిట్ చేయాలి అన్నారు. సో అందుకనేసి డ్రాప్ అయిపోయి ఇడ్లీ తీసుకున్నాము. బట్ సూపర్ సాటిస్ఫైడ్ అండి. ఎవరైనా వీకెండ్ వెళ్ళాలనుకుంటే కొంచెం క్రౌడ్ ఉంటారు. అది మైండ్ లో పెట్టుకొని వెళ్ళాలి. నార్మల్ డేస్ లో అయితే పెద్దగా ఉండరు కాబట్టి మనకు తొందరగా టిఫిన్ అనేది తినేసి రావచ్చు. ఇక్కడ ఐటమ్స్ అన్ని కూడా కొంచెం ఆర్గానిక్ లో ఉన్నాయి, బాగున్నాయి. ప్రైజెస్ టూ మచ్ గా ఏం అనిపించలేదండి. కొన్ని సెలెక్టెడ్ గా అయితే కొంచెం ప్రైజీగా ఉన్నాయి. మిగతావన్నీ కూడా నార్మల్ గానే ఉన్నాయి. నేనైతే బెల్లం తీసుకున్నాను, అలాగే కొన్ని రకాల కూరగాయలు తీసుకున్నాను. ముఖ్యంగా హనీ కోసం వెళ్ళాను నేను. నార్మల్ హనీ తీసుకున్నానండి. 500 గ్రామ్స్ వి 450 గ్రామ్స్ అనుకుంటా. 2 బాటిల్స్ తీసుకున్నాను. ఓవరాల్ గా నాకు బిల్ అయితే అన్ని కలిపి కొన్ని స్నాక్స్ కూడా తీసుకున్నాను నేనైతే. జొన్న మురుకులు అలాంటివి తీసుకున్నాను. అలాగే బూందీ తీసుకున్నా, కారం బూందీ తీసుకున్నాను. అన్ని కలిపి నాకైతే 2800 రూపీస్ అయితే బిల్ అయిందండి. బోలెడన్ని కూరగాయలు కూడా తీసుకున్నాను. బెల్లం పౌడర్ కూడా ఉంది. ఇలాగ రకరకాల హెల్త్ కి సంబంధించిన పసుపు కూడా ఉందండి. చాలా మంచి పసుపు అంట. అది కూడా తీసుకున్నాను. నేను యాక్చువల్గా అది వీడియో షూట్ చేయడం నిజంగా మిస్ అయింది. కొంచెం బిజీగా ఉండడం వల్ల షాపింగ్ చేసిన ఐటమ్స్ అయితే చూపించలేకపోయాను. బట్ మంచి షాపింగే అండి. చిన్న ప్లేస్ లో ఉన్నా కూడా మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి అనిపించింది. మెయిన్ ఏంటంటే ట్రస్ట్. వాళ్ళ ఐటమ్స్ కొంచెం జెన్యున్ గా ఉంటాయి అని అయితే అనిపిస్తోంది. అందుకనేసి నేను దూరం అయినా కూడా వెళ్ళి తీసుకున్నాను అనమాట. హనీ అయితే నేను నెక్స్ట్ వీడియోస్ లో ఒక షార్ట్ అనేది తీస్తానండి. షార్ట్ వీడియో హనీ ఎలా ఉంది అనేది కూడా రివ్యూ ఇస్తాను. ఇక్కడ కూరగాయలన్నీ కూడా ఆర్గానిక్, అంటే లిమిటెడ్ అమౌంట్ లో వాళ్ళైతే ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు. బాగున్నాయి కూడా. కొన్ని రకాలే ఉన్నాయి. నేను కొన్నే తెచ్చుకున్నాను. ఆకుకూరలు ఎక్కువ తెచ్చుకున్నాను. పాలకూర సూపర్ ఫ్రెష్ గా ఉన్నింది. కొత్తిమీర తీసుకున్నానండి. మీరు వెళ్ళాలనుకుంటే వీకెండ్స్ కాకుండా నార్మల్ డేస్ లో వెళ్తే ఇంకొంచెం ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతారు.